హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీకెండ్ అప్డేట్స్ అయితే వచ్చేసాయి. ఆ అప్డేట్స్ ఏందో తెలుసుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన హీరో మోహన్లాల్ గారి 'దృశ్యం 3' మూవీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చేసిందన్నమాట. షూటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ ఇయరే మనకు ఏప్రిల్ 2న వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. అది కూడా మనకైతే సమ్మర్‌కి అనమాట. చూడాలి మరి ఎలా ఉంటుందో. మరి మూవీ కోసం వెయిట్ చేస్తారో, వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. మన హీరో వరుణ్ తేజ్ గారి 15th ఫిలిం మనకు రేపు టైటిల్ గ్లిమ్స్ అయితే రాబోతుందన్నమాట. ఈ జానర్ వచ్చేసి మనకైతే హర్రర్ కామెడీగా అయితే ఉండబోతుంది. చూడాలి మరి ఎలా ఉంటుంది టైటిల్ గ్లిమ్స్ అనేది. మరి ఈ ముచ్చట హిట్ కొడతారో లేదో చూడాలి. మరి వరుణ్ తేజ్ గారైతే రేపు వచ్చినాక చూద్దాం ఆ గ్లిమ్స్ ఎలా ఉంటుందో. మన విజయ్ సేతుపతి గారును అలాగే మన పూరి జగన్నాథ్ గారి కాంబో అందరికీ తెలిసింది ఈ మూవీ రాబోతుందనేసి. షూటింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది భయ్యా. మొన్న మనకైతే ఫస్ట్ లుక్ అలాగే మనకైతే టైటిల్ అయితే రిలీజ్ చేశారనమాట. 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్'. నాకైతే టైటిల్ అయితే చాలా బాగా అనిపించింది. కానీ లుక్కే నాకు అస్సలు నచ్చలేదనమాట. ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ లెక్క అనిపించింది భయ్యా. మరి మీకు ఎలా అనిపించింది ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ కిందైతే కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ లుక్ అయితే అస్సలు నచ్చలేదు. టైటిల్ అయితే బాగుంది. చూడాలి మరి ఈ మూతడన్నా మన పూజ జగన్నాథ్ గారు అయితే కమ్‌బ్యాక్ ఇస్తారో లేదో. మన హీరో శివరాంత్ గారు రీసెంట్‌గానే 'నారి నారి నడమ మురారితో' మూవీ యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయితే కొట్టేసారనమాట. సక్సెస్ మీట్‌లో మనకైతే నెక్స్ట్ ఇయర్ కూడా రాబోతున్నారనేసి అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చేసారు. డైరెక్టర్ వచ్చేసి మనకైతే శ్రీను వైట్ల గారనమాట. ప్రొడ్యూసర్ వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. నెక్స్ట్ ఇయర్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఈ ఇయర్ మనకైతే షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేయబోతున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుందో మూవీ అయితే. ఫైనల్‌గా 'ఎల్లమ్మ' మూవీ నుంచి చిన్న గ్లింప్స్ అనేది రిలీజ్ చేశారు గ్లింప్స్ ఎలా అనిపించిందంటే నాకైతే నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉందన్నమాట ఆ గ్లింప్స్ అనేది. అండ్ బీజీఎం అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. మన డీఎస్‌పీ గారు అయితే చాలా బాగా అయితే కొట్టారు. దాంతో పాటు మన డీఎస్‌పీ గారే హీరో అనమాట. లుక్ కూడా చాలా బాగా అనిపించింది. కానీ డౌట్ ఏందిరా అంటే మన డీఎస్‌పీ గారి యాక్టింగ్ అనమాట. ఇదే ఫస్ట్ టైం. చూడాలి మరి ఎలా యాక్టింగ్ చేస్తారో. ఎందుకంటే ఇలాంటి బలమైన స్క్రిప్ట్‌కి యాక్టింగ్ కూడా ఇంకా బలమైతే ఉండాలన్నమాట. చూడాలి మరి ఎలా చేస్తారో యాక్టింగ్ అనేది. నాని గారి అప్‌కమింగ్ ఫిలిం మోస్ట్ అవైటెడ్ ఫిలిం 'ద పారడైస్' మూవీ అయితే ఫైనల్‌గా అయితే పోస్ట్‌పోన్ అయితే అయిపోయింది భయ్యా. ఎందుకంటే మనకి షూటింగ్ అనేది ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి, ఇంకా మార్చి ఇంకెన్ని రోజులు లేదు కాబట్టి, అందుకే మనకు పోస్ట్‌పోన్ అనేది అయిపోయింది 'ద పారడైస్' మూవీ. మనకి ఫిబ్రవరి 24న మా నాన్నగారి బర్త్‌డే ఉంది కాబట్టి, ఆ రోజున మనకైతే 'పారడైస్' మూవీ నుంచెల్లి టీజర్ అనేది రాబోతుంది భయ్యా. దాంట్లో మనకైతే కొత్త రిలీజ్ డేట్ అనేది అనౌన్స్‌మెంట్ అయితే చేయబోతున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుందో ఆ టీజర్ అనేది. ఇప్పటికే చాలా హైప్ తోటైతే ఉన్నారనమాట చాలామంది. మరి ఆ టీజర్ వచ్చేసి ఇంకా హైప్ పెంచుతదో, మరి హైప్ అనేది తక్కువ చేస్తదో చూడాలి. మరి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. 'ద పారడైస్' మూవీ. మన అల్లు అర్జున్ గారును, లోకేష్ కనగరాజు గారి కాంబో అయితే సెట్ అయిపోయింది. మన ప్రొడ్యూసర్ వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అనిరుద్ గారనమాట. ఆ వీడియో కంటెంట్ ఉన్నది భయ్యా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ బీజీఎం అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. విన్న వెంటనే ఎక్కేసిందనమాట. ఏమన్నా కొట్టినావన్నా నువ్వు నెక్స్ట్ లెవెల్ కొట్టి పడేసావు. అండ్ లోకేష్ కనగరాజు గారు మనకు కూలీ లెక్క డిసప్పాయింట్ కాకుండా దీంట్లో కొంచెం మంచిగా చేస్తే గనక అదే హ్యాపీ అని చెప్పుకుంటా. ఎందుకంటే మన లోకి గారైతే కొంచెం డిసప్పాయింట్ అయితే చేశారనమాట. మరి చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ అనేది ఎలా ఉంటుందో. మీకెలా అనిపించింది వీడియో కంటెంట్ చూసిన వెంటనే, ఆ అనౌన్స్‌మెంట్ చూసిన వెంటనే కిందైతే కామెంట్ చేయండి. నేనైతే చాలా చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నా ఈ కాంబో కోసమైతే. ఫైనల్‌గా 'స్పిరిట్' మూవీ నుంచెల్లి రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే వచ్చేసింది. కొంతమందైతే డిసెంబర్ అన్నారు. ఇంకొంతమందైతే డైరెక్ట్ సంక్రాంతి అయితే అన్నారనమాట. అదేది కాకుండా డైరెక్ట్‌గా మనకైతే మార్చికైతే వెళ్ళిపోయిందనమాట. మార్చి 5న 2027లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఆ డేట్ అనేది చాలా మంచి డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీకెండ్ ఉంది. దాని తర్వాత మహాశివరాత్రి ఉంది. దాని తర్వాత మనకైతే రంజాన్ అనేది ఉందనమాట. చాలా మంచి డేట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆ డేట్ కనుక వస్తే అంటే మనకు చెప్పిన డేట్‌కి ఏ మూవీ కూడా రావట్లేదనమాట ఈ మధ్య అయితే. అందుకే ఆ డేట్ కనుక వస్తే చాలా మంచి డేట్ అని చెప్పుకోవచ్చు. ఇటుట కనుక వస్తే ఈజీగా మనకైతే 1 వీక్‌లో 1000 కోట్లు అనేది కొడతదనమాట. ఎందుకంటే ఆ మూవీకి అనేది అంత హైప్ ఉంది. ఆ కాంబో అనేది ఎంత పెద్ద తోపని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఆ డేట్‌కి వస్తదో రాదో. మరి మీరేమంటారు? ఆ డేట్‌కి వస్తదంటారా? కిందైతే కామెంట్ చేయండి. ఓకేనా? ఇది నెక్స్ట్ మరి వీకెండ్ అప్డేట్స్ అనమాట. ఎలా అనిపించినాయి అప్డేట్స్? నచ్చిందా? నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.